పుట్టిందా? రామ్మూర్తి, శంకరయ్య చనిపోయి ఎన్నో ఏళ్ళయింది. నువ్వు మీ నాన్నపోయిన బాధలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయావు. భయపడేం కాదు, పై చదువుల కోసం పొరుగురెళ్ళాను. సర్లే వదిలే. భయంతో వెళ్ళావో చదువుకోవడానికి వెళ్ళావో ఆ సంగతి ఎందుకు? మీ నాన్న ఆస్తికి గార్డియన్గా ఉండి ఇంతవరకు అన్నీ చూసుకున్నది బొబ్బిలి వినాయకం. ఒప్పుకుంటావా? మీ నాన్న నేసేసిన వాళ్ళు ఈ ఊళ్ళో ఎంతో బలంగా ఉన్నారు కదా. సోమలింగమూర్తి గుర్తుంది కదా? వాళ్ళని ఎదిరించి ధైర్యంగా వ్యాపారం చేసినందుకే మీ బావగారికి గుడి కట్టి పూజించాలి. కానీ నువ్వు అక్కకే వాటా ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు. వాటా అడిగితే పర్వాలేదండి, మిల్లు మొత్తం రాసమ్మంటే ఎలా? ఏంటి మౌనంగా ఉన్నావు? మాట్లాడవయ్యా. ఏంటి మాట్లాడమంటే ఫోజు కొడుతున్నా? నేను ఏంటి బెదిరించడానికి కిరాయి రౌడీని రమ్మన్నారా? ఎవరు? తలారి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? భుజంగా నేను రమ్మలేదు. వాళ్ళతో నాకు ఎలాంటి సహవాసం లేదు. నమస్తే అన్న. ఏంటి తలారి? ఊరికి నేను చూసి వెళ్దామని వచ్చాను. నేనే మీ ఇంటికి వస్తానని చెప్పాను కదా. సరే, నేను పని పూర్తి చేసుకొస్తాను, నువ్వు ఇంట్లో ఉండు. బాగుందా? తరివేస్తావేంటి? అదేం మాట? ఇది నీకు కాని చోటమ్మా. కాని చోటంటే బెదిరిస్తున్నావా? ఇప్పుడు ఈ గొడవ ఎందుకు? నువ్వు ఇంటికి వెళ్ళు. బెదిరిస్తున్నావా? గెంటుతున్నావా? కాదని చెప్పాను కదా. చూసావా, నువ్వు బెదిరిస్తున్నావు. నీ తమ్ముడు నేను బెదిరిస్తున్నావు. లేదు, నన్ను బెదిరిస్తున్నావు. నువ్వు బెదిరించడం లేదు, తరవడం లేదు. అబ్బా, బెదిరించను. మరి గెంటేస్తావా? నన్ను చంపకు. వచ్చి భోన్ చేసి వెళ్ళు. రావయ్యా, రా. ఏమిటి నీకు ముక్కు మీద కోపం ఉంది? బెదిరిస్తే నేను భయపడిపోయాను. అనయ్య, తలారి వచ్చాడు, చక్కగా మర్యాదలు చేయాలి. రండి మిస్టర్ తలారి, మంచి ఊపులో ఉన్నట్టున్నారు. తూగుతూ ఉన్నాను. ఊరికే తాగడం కోసం వచ్చాడు. నువ్వు పద. నీకే చెప్పేది, పద. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే. అదేమిటయ్యా, మందు వాసన తగలగానే కుక్కలా వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఊరికే తమాషా చేసిన తప్పుగా అనుకోకయ్యా. నువ్వు తాగు తాగు. పొద్దుపోయే కంటి నిండా నిదరువే చంటి పాడే జోలలోనే. 18 ఏళ్లగా వ్యాపారం జరక్క మిల్లు మీద అప్పులున్నాయి. మిల్లు ఇస్తేనే కదా కొంచెమైనా కోలుకోగలుగుతాడు. అది అర్థం చేసుకోకుండా నువ్వు కూడా పట్టుబడితే ఎలా చెప్పు?